హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. జూన్ 12న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయిన వీరమల్లు ప్రమోషన్స్ సంగతేంటి అనుకున్న టైంలో పవర్ ప్యాక్డ్ సాంగ్ తో జనాల్లోకి వచ్చేసింది. ఇటు ప్రమోషన్స్ లోనే కాకుండా అటు బిజినెస్ లోనూ అదరకొడుతోంది పవన్ సినిమా. నైజాం ఏరియాలో హరిహర వీరమల్లు మూవీ రైట్స్ కి పలుకుతున్న నెంబర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉంటూ 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకలకు జూన్ 12న ఆడియన్స్ ముందుకొచ్చేస్తుంది. పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా రిలీజ్ 5 ఏళ్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఊహించని రేంజ్ లో బిజినెస్ చేస్తుంది హరిహర వీరమల్లు. ప్రెజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు హంగామా కనిపిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ సైతం స్పీడ్ చేస్తుంది వీరమల్లు టీం. ఇటు ప్రమోషన్స్ తో సినిమాలపై అంచనాలు పెంచేస్తున్న వీరమల్లు అటు బిజినెస్ లోనూ అదరగొడుతుంది. హరిహర వీరమల్లు సినిమా నైజాం ఏరియా రైట్స్ ని ఓ భారీ నెంబర్ కి దక్కించుకుంది మైత్రి మూవీ మేకర్స్. నైజాం ఏరియాలో వీరమల్లు సినిమా 50 కోట్లకు పైమాటే అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అటు ఫ్యాన్స్ ని ఇటు అభిమానులను ఇన్నేళ్లు నిరీక్షించేలా చేసిన పవన్ సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అసుర హననం అంటూ పవన్ ప్యాక్డ్ సాంగ్స్ తో ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసిన హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ను స్పీడ్ చేసింది. ఈ నెల 28న మరో క్రేజీ సాంగ్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది వీరమల్లు టీం. తారా తారా అనే క్రేజీ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు నిధి అగర్వాల్ సిజిలింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. సినిమా రిలీజ్ కి తక్కువ టైం ఉండడంతో చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్స్ చేస్తున్న వీరమల్లు టీం సినిమాపై నేషనల్ లెవెల్లో అటెన్షన్ క్రియేట్ అయ్యేలా నార్త్ లో హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సినిమా రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తున్న పవన్ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ విషయంలో బిగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకోన్ ఎగ్జిట్ అవ్వడంతో డార్లింగ్ కి జోడీ ఇప్పట్లో దొరుకుతుందా అనే టైంలో హీరోయిన్ ఎవరో రివీల్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు సందీప్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ని ఊరిస్తూ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందని వెయిట్ చేయిస్తోన్న మూవీ స్పిరిట్. ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్న ఈ సినిమా నుంచి రివీల్ అవుతున్న అప్డేట్స్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. ఈ సినిమా నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడంతో ప్రభాస్ కి జోడీగా నటించే హీరోయిన్ ఎవరా అంటూ కంటిన్యూ అవుతోన్న సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేసేశారు డైరెక్టర్ సందీప్. యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని సెలెక్ట్ చేసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు వంగ. ప్రభాస్ స్పిరిట్ సినిమాకి ముందుగా అనుకున్న దీపికా పదుకోన్ డిమాండ్స్ కండిషన్స్ నచ్చని డైరెక్టర్ వంగ ఆమెకు స్పిరిట్ నుంచి ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేశారు. దీంతో స్పిరిట్ నుంచి దీపికా వాకౌట్ అయ్యారు. అయితే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కి జోడీగా ఎవరు నటిస్తారు అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతున్న టైంలో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించిన తృప్తి నేషనల్ క్రష్ గా మారిపోయారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అవడంతో తృప్తి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది అంటున్నారు జనాలు. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రి పేరును అనౌన్స్ చేస్తూనే చాలా విషయాలు రివీల్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తృప్తి దిమ్రి పేరును 9 లాంగ్వేజెస్ లో రాయడంతో స్పిరిట్ వరల్డ్ వైడ్ 9 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ ఉంటుందని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. అంతేకాకుండా సినిమాలో పవర్ఫుల్ పోలీస్ రోల్లో కనిపించబోయే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో స్ట్రాంగ్ హింట్ ఇచ్చారు వంగ. షీఈస్ ద కామ్ టు హిస్ ట్రోమ్. అతను తుపానైతే ఆమె అతని ప్రశాంతత అని అర్థమయ్యేలా కోట్ రాసిన సందీప్ జస్ట్ ఒక్క అప్డేట్ తో స్పిరిట్ పై బిగ్ హైప్ క్రియేట్ చేశారు. మరి యానిమల్ మూవీలో తృప్తితో ఓ రేంజ్ గ్లామర్ షో చేయించిన సందీప్ స్పిరిట్ లో ప్రభాస్ కి జోడీగా ఎలా చూపిస్తారో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. మరి నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా? అదే నిజమైతే సినిమా మొదలయ్యేది ఎప్పుడు? అసలు త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా పైన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కాల్ షీట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమని అర్థమైపోయింది. అట్లీతో టేకప్ చేసిన సినిమా కంప్లీట్ అయ్యేందుకు ఏడాది కాదు కదా 2 ఏళ్లు టైం పట్టేలా కనిపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక మరో హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
రెండేళ్లు ఖాళీగా ఉండేదానికి బదులు ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాలని చూస్తున్నారట త్రివిక్రమ్. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ఉన్న వెంకటేష్ తో చేసేందుకు ట్రై చేస్తున్నారట మాటల మాంత్రికుడు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సినిమాలకి డైలాగ్స్ తో పాటు కథ, స్క్రీన్ ప్లే అందించారు త్రివిక్రమ్. అలాగే కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన వెంకటేష్ వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమే. కానీ డైరెక్టర్ గా వెంకటేష్ తో కలిసి వర్క్ చేయలేదు త్రివిక్రమ్. చాలా కాలంగా అనుకుంటున్న కుదరని కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేయనుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరియర్ లో అదిరిపోయే హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. సరైన సినిమా పడాలే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లు రాబట్టిన వెంకటేష్ నెక్స్ట్ సినిమా విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ మంత్ లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆడియన్స్. మరి చూడాలి వెంకీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో. కుబేరా సినిమా ఎలా ఉంటుందోననే ఎక్సైట్మెంట్ కు జస్ట్ ఒక్క టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ కుబేరాతో న్యూ పాత్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారా? అసలు ఇంతకీ కుబేరా టీజర్ లో ఏముంది? కుబేరా ట్రాన్స్ చూసిన ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కుబేరా. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జూన్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో విడుదలైన టీజర్ నిజంగానే ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది అంటున్నారు ఆడియన్స్. రెగ్యులర్ టీజర్ కట్ ఫార్మెట్ కి కంప్లీట్ డిఫరెంట్ షేడ్స్ తో వచ్చిన కుబేరా టీజర్ సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీని పెంచేస్తోంది. దాదాపు 2 నిమిషాల రన్ టైమ్ తో ఉన్న ట్రాన్స్ ఆఫ్ కుబేరా టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ లో నాగార్జున లుక్ మామూలుగా ఉన్న ధనుష్ మాత్రం డిఫరెంట్ షేడ్స్ తో కనిపించి సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఎక్కడా ఒక్క డైలాగ్ కూడా లేకుండా నాది నాది నాదే ఈ లోకమంతా అనే సాంగ్ తో టీజర్ ని కట్ చేశారు. టీజర్ లో ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్బ్ క్యారెక్టరైజేషన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూనే సినిమా స్టోరీ లైన్ పై లైట్ గా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఓ బిజినెస్ మెన్ కి పేదవాడికి మధ్య జరిగే అంతర్గత యుద్ధమే ఈ కుబేరా సినిమా అనేలా ఉంది టీజర్. ముంబైలోని ధారావి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ నింపుతుందని హింట్ ఇచ్చేశారు. అసలు శేఖర్ కమ్ముల డిఎస్పీ కాంబినేషన్ సర్ప్రైజ్ అనుకుంటే అంతకు మించి అనేలా ఉంది శేఖర్ కమ్ముల టేకింగ్. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని కుబేరా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ జూన్ 20న ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో అని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు జనాలు. డెకాయిట్ ఫైర్ గ్లిమ్స్ అనగనగా ఒకరోజు రిలీజ్ డేట్, మిరాయి నుంచి టీజర్ అప్డేట్, గ్యాంబ్లర్స్ టీజర్, ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న డెకాయిట్ ఫైర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ నటిస్తున్న మిరాయి మూవీ టీజర్ ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఈ సినిమా ఆగస్టు 1న ఆడియన్స్ ముందుకొస్తుంది. బెల్లంకొండ సీను, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన భైరవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ మూవీ ఈ నెల 30న థియేటర్స్ లోకి వస్తుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో నటిస్తున్న షష్టిపూర్తి మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ నెల 30న థియేటర్స్ లోకి రాబోతుంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న గ్యాంబ్లర్స్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా జూన్ 6న ఆడియన్స్ ముందుకొస్తుంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యుఫోరియా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో భూమికా చావ్లా కీ రోల్లో నటిస్తున్నారు. పరమపద సోపానం మూవీ నుంచి విడుదలైన చిన్న చిన్న తప్పులేవో రొమాంటిక్ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జూన్ 11న ఆడియన్స్ ముందుకొస్తుంది. వర్జిన్ బాయ్స్ మూవీ నుంచి పెదవుల తడి అనే లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ దయానంద్. సైంటిఫిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న జ్యోతి పూర్వాజ్ కిల్లింగ్ మూవీ నుంచి
వ్యాంపైర్ అవతార్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ నటించారు జ్యోతి పూర్వాస్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.